హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు పుష్ప గారు రాశారు రాజమండ్రి నుండి. ఓకే. చెన్నా వెజ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో చెన్నా తర్వాత వాటితో వెజ్, సో అంటే వెజిటబుల్స్ అవన్నీ కూడా వేసి అడిగారు. సో చెన్నా అంటేనే మనకి యాక్చువల్లీ కొంచెం బాగా హెవీగా ఉంటుంది రైస్ లో చెన్నా వాడితే. మరి వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది రాజు గారు? అంటే ఇక్కడ వెజిటబుల్స్ కూడా వాడుతున్నాం కాబట్టి అప్పుడు చెన్నా క్వాంటిటీ కొంచెం తగ్గుతుంది, మనకు కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. సో ఈ వెజిటబుల్స్ చెన్నా ఈ రెండు కాంబినేషన్ లో మనం హ్యాపీగా చేసుకోవచ్చు, టేస్టీగా అన్నమాట. ఎస్ అండి. ఓకే ఫైన్, స్టార్ట్ చేసేద్దాం. చెన్నా వెజ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చెన్నా వెజ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, షాజీరా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ నేతితో చేస్తున్నాను, అంటే కొంచెం కమ్మకమ్మగా వస్తుంది మనకు. ఓకే. సో ముందుగా నెయ్యి వేసుకోవాలి. ఓకే. సో ఇది కొంచెం కరిగిన తర్వాత కొద్దిగా షాజీరా అండి. సో అన్ని మసాలాలు కాకుండా ఓన్లీ షాజీరా యాడ్ చేస్తున్నాం. సో షాజీరా కూడా మనకి చాలా ఫ్లేవర్ ఇస్తుంది కదా. ఎస్. అలాగే ఉల్లిపాయ ముక్కలు, సో ఈ కాంబినేషన్ మనకు బాగా వస్తుంది. అంటే ముందుగా ఏంటంటే మనం ఈ డిష్ చేసుకోవాలంటే ఒక పూట ముందుగా మనం శనగలు నానబెట్టేసుకోవాలి. సో మనకి శనగలతో ఎప్పుడు ఏ డిష్ చేసుకోవాలన్నా నానబెట్టేసుకోవాలి ఫస్ట్. ఎస్. సో నానబెట్టేసి ఉడికించి పెట్టుకుంటాం. మిగతా కూరగాయలు కూడా ఇక్కడ నేను ఉడికించే వాడుతున్నాను. పచ్చిమిరపకాయలు, సో ఇక్కడ ఘాటు మనకు పచ్చిమిరపకాయలు వస్తుంది. ఓకే. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో కొంచెం మసాలా ఘాటు ఫ్లేవర్ వచ్చే ఆ షాజీరా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పడ్డాక కొంచెం మనకు ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. చాలు కదా రాజు గారు, ఇంకా మళ్ళీ సపరేట్ గా మసాలా దినుసులు అవి ఇవి ఇవేం అక్కర్లేదు కదా? ఏం అక్కర్లేదు, ఇది మాత్రం సరిపోతుంది. ఓకే. సో దీంట్లో ఏంటంటే మనం కాబూలి శనగలు, అది కూడా మీరు నేతితో వేసారు కాబట్టి అది ఇంకా బాగా వస్తుంది ఫ్లేవర్ అంతా. సో ఈ కాబూలి శనగలు మనకు కొంచెం వేగాలండి. ఓకే రాజు గారు, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇప్పుడు ఉడికించిన క్యారెట్ ముక్కలు, గోబీ కూడా ఉడికించేసారు కదా? అవునండి. అలాగే బీన్స్ కూడా ఉడికించేస్తున్నారు. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా పులుపు ఉంటే బాగుంటుంది, సో కాబట్టి పెరుగు యాడ్ చేస్తున్నాను. కొంచెం పుల్లగా ఉండే పెరుగు తీసుకోవాలన్నమాట. అవునండి. ఓకే. సో కొంచెం దగ్గరకు వచ్చేసింది. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు. ఓకే. కొద్దిగా జీలకర్ర పొడి. సో శనగల కాంబినేషన్లో బాగుంటుంది జీలకర్ర పొడి. అలాగే కొద్దిగా చాట్ మసాలా. ఓకే. సో రైస్ వేసే కంటే ముందు కూడా కొంచెం ఒకసారి ఇలా బాగా కలిపేసుకుంటే సో ప్రతి ముక్క కూడా ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. సో రైస్ వేసి కలిపేస్తే ఏంటంటే ఒక చోట ఉంటుంది, ఒక చోట ఉండదు. అవును. అండ్ ఇలా హాయిగా కూరలాగా కూడా బాగుంది రాజు గారు. చేసేసుకుని కావాలంటే తర్వాత మళ్ళీ మనం రైస్ కలుపుకుని అలా కూడా తీసుకోవచ్చు. ఒక డిష్ చేస్తూ ఉంటే దాంట్లో ఇంకొన్ని ఐడియాలు పుట్టుకొస్తూ ఉంటాయి. సో ఇప్పుడు దీంట్లో రైస్ అండి. ఓకే. సో ఉడికించుకున్న బాస్మతి బియ్యం, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాం. సూపర్ రాజు గారు, మౌత్ వాటరింగ్ గా ఉంది అసలు చూస్తుంటేనే. చాలా బాగా వస్తుంది స్మెల్ కూడా.
ఓకే, సో రెడీ అయిపోయింది. సో ఈ డిష్ మనం తినేటప్పుడు ఏంటంటే కొంచెం మన ఉల్లిపాయలు సైడ్ లో పెట్టేసుకుని అలా నంచుకు తింటే సూపర్ గా ఉంటుంది. నాకు తెలిసి నిమ్మపండు పిండుకున్నా బాగుంటుంది, బట్ ఇక్కడ అక్కర్లేదు, మనం చాట్ మసాలా యాడ్ చాట్ మసాలా యాడ్ చేసాం. చేసాం, ఆల్రెడీ పెరుగు కూడా ఉంది కాబట్టి నిమ్మరసం ఉల్లిపాయలు మాత్రం కొంచెం అలా పెట్టేసుకుని సైడ్ కి అలా నంచుకు తింటూ ఉంటే సూపర్ గా ఉంటుంది. సో రైస్ ఐటమ్ రెడీ. ఓకే, వేడి వేడిగా రెడీ అయిపోయింది. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే, చెనా వెజ్ రైస్ రెడీ అండి. ఓకే, గుమగుమలాడిపోతూ చెన్నా వెజ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చెన్నా వెజ్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాబూలీ శనగలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన బీన్స్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, అన్నం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా వెజ్ రైస్ రెడీ.